back to my channel. I hope everybody is fine out there and అందరు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట, నా ఫస్ట్ వ్లాగ్ తెలుగులో. అండ్ ఈరోజు ఐ హ్యావ్ లైక్ బంచ్ ఆఫ్ థింగ్స్ టు డూ. కొన్ని చాలా ఉన్నాయి. యూజువల్గా అయితే ఇలా ఉండదు, అంటే రోజంతా ఇలా ఉండదు, చాలా కామన్గా ఉంటుంది. లెగడం, వర్క్ చేయడం, తినడం, పడుకోవడం, అంతే ఇదే ఉంటుంది. బట్ ఈరోజు నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు మీకు. సో అది ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ వ్లాగ్. యాజ్ వెల్ యాజ్ నేను టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ అట్లా కొంచెం తర్వాత ఐ హ్యావ్ అన్ ఐడియా టు డూ అ 24 hours పింక్ ఫుడ్ ఛాలెంజ్. సో అది యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఫారినర్స్ అండ్ యూనో అదర్ కంట్రీస్లో అండ్ నార్త్ సైడ్ చాలామంది చేశారు. మన సౌత్ సైడ్ ఏంటంటే కౌంట్ చేయొచ్చు ఫింగర్స్లోనే, చాలా తక్కువ మంది చేశారు. సో ఎట్లాగో అలా కాకపోయినా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట ఇది చేయడానికి. సో ఎందుకు చేయకూడదు అన్నట్టు ఐల్ బీ టేకింగ్ అప్ దిస్ ఛాలెంజ్ అనమాట. సో ఆ ఛాలెంజ్ చేసే ముందు వీ హ్యావ్ టు గో అండ్ బై ఫ్యూ ఐటమ్స్ కదా, లైక్ సూపర్ మార్కెట్లో కానీ స్టోర్లో. సో టుడే ఐల్ బీ డూయింగ్ దట్ షాపింగ్. సో ఐల్ బీ టేకింగ్ యూ గైజ్ విత్ మీ. అండ్ ఎస్, దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ క్వైట్ ఇంట్రెస్టింగ్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వ్లాగ్స్ పెట్టినా లేకపోతే ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డూ జస్ట్ వీడియోలోకి జంప్ అయిపోదాం. Upma, which I don't like and which I don't prefer to eat at all, other than Semia Upma. If anybody out there who also is like me, do mention in the comment section. But yes, no other option, I have to eat this. And I'm just currently sitting in front of, the veranda place. So I like to eat in this place because there is a lot of fresh air coming by. So yes, I'll have my tiffin and meet you guys. సో నేను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోతాను అండ్ ఫ్రెష్ అప్ అయ్యాక ఐల్ మీట్ యూ గైస్ అండ్ విల్ గో టు ద మార్కెట్. So guys, I am ready and now let's get started. సో వచ్చేసాము, రాగానే శానిటైజర్ ఇచ్చారు అండ్ ఓన్లీ మాస్క్ ఉంటేనే వీఆర్ అలౌడ్ ఇన్సైడ్. అండ్ ట్రాలీ తీసుకునే అంత ఐటమ్స్ అయితే తీసుకోము, అందుకని ఈ బాస్కెట్ తీసుకున్నాం. We came to Ushodhaya and now we are heading towards the food section. I hope this is pink inside. Okay, I can see strawberry flavor. I'll try this. I found few items but I am not sure if that will be enough. But చూస్తా, ఇంకా కొన్ని అయితే దొరికాయి స్నాక్స్ టైప్, ఇంకా వెతుకుతున్నాను. My mother is still watching something. ఏదో అప్పడం
అండ్ వడియాలు. Few moments later. ఇంకా అవ్వలేదు. సో మా మమ్మీ ఏదో తీసుకుంటుంది అండ్ నేను టైం పాస్ చేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ తీసుకున్నాను అండ్ అలా మొత్తం ఒక లుక్కేసి వచ్చానమాట. One eternity later. సో అయిపోయింది. ఇప్పుడు వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్ అండ్ దారిలో ఐ వాస్ క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్ అనమాట. సో పెద్ద స్టోర్ కనిపించింది, అరుణ్ ఐస్ క్రీమ్ స్టోర్. సో వెళ్ళి ఐ గ్రాబ్ ఫ్యూ ఐస్ క్రీమ్స్ అండ్ ఈ ఐస్ క్రీమ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మధ్యలోనే ఒకటి తినేసాను దారిలోనే. ఐ వాజ్ హంగ్రీ టూ. Climate was really nice. It was cloudy and pleasant, so it was a good ride. Came back home. I had like an urgent thing to do, so I'm on it. ఇప్పుడు టైం వచ్చేసి 3:16 అవుతోంది. చాలా లేట్ అయిపోయింది లంచ్. నాకు మా సూపర్ మార్కెట్ నుంచి రాగానే ఐ హ్యాడ్ అ వర్క్ అనమాట. సో అది అర్జెంటుగా అది చేసేసుకొని నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై లంచ్. వేడి ఆమ్లెట్, రసం, వంకాయ కర్రీ అండ్ ఆల్ రెడీగా ఉంది. సో ఐ విల్ మీట్ యూ గైస్ ఆఫ్టర్ ఈటింగ్ మై లంచ్. సో లైటింగ్ బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ ఇక్కడ ఎదురుగుండా ఒక డోర్ ఉంది, సో అందుకే ఇక్కడ కూర్చున్నాను. అండ్ యూజువల్గా ఎప్పుడు ఏం తీసుకొచ్చినా కానీ ఇలాగే కింద కూర్చొని అన్నీ తీసి బయటకు పెడతానమాట. తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి వెళ్ళేటివి, లేకపోతే కొన్ని ముంచి కబోర్డ్లోకి వెళ్తాయి. సో ఏమేమి తీసుకున్నానో నేను మీకు చూపిస్తా. కొన్ని నేను రివీల్ చేయను, ఎందుకంటే అది నేనైతే పింక్ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికి రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. సో అది మీరు ఆ బ్లాగ్లో చూడండి, ఐ మీన్ ఆ వీడియోలో చూడండి. సో మిగతా నేను మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. ఒక క్యూట్ బౌల్, ఐ మీన్ బౌల్ కాదు, ఇది ఒక ఏమంటారు, ఏదో ఒక కైండ్ ఆఫ్ బౌలే అనుకోండి. ఇంకా దాని తర్వాత ఐ బాట్ యూ nachos and chocolate, and then పపాయ వచ్చేసి చాలామంది అంటే ఇష్టపడరు, బట్ దాని బెనిఫిట్స్ దానికే చాలా ఉంటాయి. సో మీరు ట్రై చేయండి, అంటే అట్లీస్ట్ కొన్ని పీసెస్ అయినా తినండి. బట్ ఫ్యూ యాపిల్స్ చాలా ఫ్రెష్గా ఉండే అనమాట. చూడండి ఎంత పింక్గా భలే మెరిసిపోతున్నాయి. సో యాపిల్స్ తీసుకున్నాను అండ్ వెజ్ హక్కా నూడిల్స్ అండ్ మమ్మీకి కావాల్సిన ఇవి తీసుకున్నాము. అండ్ ఇవి చియా సీడ్స్. ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో వాట్ ఆర్ చియా సీడ్స్, ఇవి అయితే సాబుదా ఏమంటారు దాన్ని, సబ్జా గింజలు కాదు. ఈ చియా సీడ్స్ వచ్చేసి వేరే అనమాట, కానీ దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీరు డైలీ మార్నింగ్ డ్రింక్ కానీ, ఇది చలవ అనమాట, చాలా చలవ. సో సమ్మర్లో కానీ, లేకపోతే ఒకవేళ మీరు హీట్ ఎక్కువ ఉందనుకోండి మీ బాడీలో, లైక్ ఇప్పుడు నాకు చికెన్ తింటే చూడండి ఎలా వచ్చాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఐఎమ్ అరౌండ్ మై పీరియడ్, సో దిస్ ఇస్ ద రిజల్ట్. సో చలవ అనమాట, ఇది మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. సో ఇది మంచిది చియా సీడ్స్ అనేవి. అండ్ ఇంకా ఏం తీసుకున్నాను, ఇవి వడియాలు మమ్మీకి కావాల్సినవి అనమాట. ఇది ఒకటి పాస్తా, ఇది పాస్తా మష్రూమ్ పెన్నే, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది మర్చిపోయాను, ఇవి 2 క్యూట్ చిన్న బౌల్స్ బాగున్నాయి వైట్ కలర్లో. అంటే ఇప్పుడు సాస్ కానీ లేకపోతే మైనస్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈ క్రాకరీ అనమాట, ఈ 2 తీసుకున్నాం అంతే. సో ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట, ఆ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసేసాక
విల్ గో సమ్వేర్ ఎల్స్. ఈ డే కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎస్, ఆ వర్క్ అయిపోగానే ఐల్ మీట్ యూ గైస్. సో కరెంట్లీ 4:30 అవుతుంది అండ్ నేను సూపర్ టైర్డ్. తిన్నాక లైక్ చాలా వర్క్ ఉండిందనమాట, ఆఫీస్ వర్క్. సో అది చేసుకుంటూ ఉండిపోయాను. కాసేపు అయ్యాక నేను రెడీ అయ్యి ఇంకా వెళ్తాం. సో ఇట్స్ కరెంట్లీ 5 minutes to 7. మధ్యాహ్నం 3 o'clockకి తిన్నాను అండ్ కాల్ అవుతోంది. సో ఐ ఈట్ సంథింగ్. మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. సో అంటిల్ దెన్ ఐ హ్యావ్ లిటిల్ బిట్, మొత్తం కాదు, ఆఫ్ దిస్ విచ్ ఐ బాట్ టుడే. ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. సో నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి మకీనోస్ కార్న్ చిప్స్ క్రీమ్ ఆనియన్. ఇవి చాలా బాగున్నాయి. అంటే గ్రీన్ కలర్ లేస్ ఉంటుంది కదా, సో దానికి సిమిలర్గా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే ఆనియన్ ఫ్లేవర్ వచ్చేసి ఇంకా ఇట్స్ ఓవర్ పవరింగ్ అనమాట ద క్రీమ్ థింగ్ కంటే. సో యా, బాగానే ఉండింది. ఇట్ వాజ్ గుడ్. సో ఐఎమ్ డన్ ఈటింగ్ అండ్ నౌ ఐల్ కంటిన్యూ మై వర్క్. సో ఇప్పుడు ఒక చిన్న పని మీద వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ ద స్టోరీస్ ఓపెన్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా దానికోసం. ఎస్, లెట్స్ గో. హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు. ఇక్కడ 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 హలో హలో. సో వీఆర్ హియర్ అక్వేరియం తీసుకోవడానికి అండ్ ఫిషెస్. నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలంది ఫిషెస్ ఇంకా అక్వేరియం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పెంచారంట. లైక్ వీ యూస్ టు హ్యావ్ అ బిగ్ ట్యాంక్. కానీ తర్వాత ఈవెన్చువల్లీ ఇంకా వెన్ ఐ స్టార్టెడ్ టు గ్రో అండ్ ఆల్, అది ఇచ్చేయడం జరిగింది ఒకరికి. సో ఇనీషియల్లీ వీ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ గెటింగ్ అ స్మాల్ బౌల్ అండ్ ఒక 2-3 ఫిషెస్. బట్ దెన్ సెల్లర్ రికమెండెడ్ దాట్ అట్లీస్ట్ ఒక చిన్న ట్యాంక్ ఉండాలి అండ్ విత్ అన్ ఆక్సిజన్ మోటర్, అప్పుడే సస్టైన్ అవుతాయి అవి అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ డే అప్పుడుకి ఆ ట్యాంక్ అది రెడీ లేదు. సో హీ టోల్డ్ అస్ టు కమ్ బ్యాక్ నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే వెళ్ళి మేము ఒక చిన్న ట్యాంక్ తీసుకున్నాం అనమాట. ఆ ట్యాంక్ తీసుకున్నాము. ఐల్ బీ అటాచింగ్ అ వీడియో హియర్, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ ట్యాంక్ తీసుకున్నాము. బట్ దెన్ 2-3 ఫిషెస్ చనిపోయాయి అన్ఫార్చునేట్లీ. సో మేమేమనుకుంటున్నామంటే అది కూడా చిన్నగా అయిపోయింది. సో ఇంకొంచెం పెద్ద ట్యాంక్ తీసుకుందామని. సో అంతా సెట్ చేశాక ఐ విల్ బీ షోయింగ్ యూ గైస్ ఇన్ మై అప్కమింగ్ వీడియో. ఓకే, ఐఎమ్ బ్యాక్ హోమ్. సో రిటర్న్లో వచ్చినప్పుడు అండ్ అంతా బ్లాగ్ షూట్ చేయలేకపోయాను బికాస్ చిన్న పాప ఉండింది కాబట్టి తనని పట్టుకొని అదంతా ఐ కుడెంట్ షూట్. అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడే క్లోజ్ చేస్తాను బికాజ్ ఐఎమ్ సూపర్ టైర్డ్ అండ్ ఇంకొంచెం వర్క్ ఉంది చేయడానికి. సో అది చేసేసి తినేసి ఇంకా నేను పడుకుంటాను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను బికాస్ చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళడం జరిగింది ఈరోజు. అండ్ ఎస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ పక్కా ఆన్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక. సో yeah, and we'll meet on my next video. Until then, bye bye.